ఏం చేస్తావో, నేపాళి మంత్రమెత్తే ఏమవుతావో. రా బాలిక రా. ఏరా అది డైలాగ్ ఎలా ఉంది? రెగ్యులర్ గా అనేదే, కాకపోతే ఈరోజు స్కిట్లో అంటున్నాం అంతే. ఏముందండి, మేమిద్దరం అమరీష్ పూరిలో. అదేంట్రా నేను చెప్పేవాడిగా. ఎందుకు మళ్ళీ నేను అమరీష్ పూరి అని, నువ్వు అమరీష్ ఇడ్లీ అని, వాడేవాడ వచ్చి అమరీష్ వాడని వడలో పంచలేని ఎందుకు చెప్పు. ఎరా ఆత్మలన్నీ జాగ్రత్తగా ఉంటున్నాయా? ఆత్మలు గోలు పెడుతున్నాయి. బోరు కొడుతుందంటే బయటికి తీసుకెళ్ళమంటున్నారు. మాకు బోరు కొట్టే లోపలికి తీసుకెళ్ళాం, మళ్ళీ బయటికి తీసుకెళ్ళమంటే ఎట్లా? అవ్వదు కదా. చూడండి సార్, పసుపు బట్టలు కూడా పక్కన పడేసి ఎలాంటి మోడర్న్ బట్టలు వేసుకుని తిరుగుతుందో. బట్టలు మారినా డైలాగ్స్ మారవు కాబట్టి రా బాలుడా రా. బాలుడికి రాడు, వెళ్ళిపోయాడు కదా, ఇంకేడొస్తాడు బాలుడు. తోమ్ తోమ్ తోమ్. మేము తోమే పనిలోనే ఉన్నాం, నువ్వే మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నావు యాంకరింగ్ అని. నా సొల్లమట్టే. వస్తే మాట్లాడు, బూతులు తిట్టగా. ఏంటది? కన్నడ, కన్నడ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్. ఏరియాలో ఈవెంట్లు లేవంటే అడుక్కుంటా. అదే అంటుంది. ఇన్ని మోట్లు నన్ను అంటారా? నా ప్రకోపం చూస్తారా? ప్రకోపమా? షోలే ఆపటం రాదు కానీ మంచాలు బాగానే లేపింది చంద్రముఖి. ముందు ఈ ఆత్మని నేను వశపరుచుకొని నిన్ను తర్వాత పిలుస్తాను. వెళ్ళిరాబో. నువ్వెవరు? మొత్తం పిండి, మొత్తం పిండి. నువ్వు కొట్టే కొబ్బరికాయ నిజం అయితే నేను కట్టే నిమ్మకాయ నిజం. ముందు నిమ్మకాయ బయటిది, ముందు నిమ్మకాయ బయటిది. ఏమైంది? ఏమన్నా ప్రాబ్లమా? మోసనా? మంత్రాలు మంత్రాలు. నువ్వు నన్నేం చేయలేవురా. షూటింగ్ అయిపోయాక ఇదే మాట చెప్పగలవా నువ్వు? చెప్పగలవా నువ్వు? దీని స్థలం ఎవడో కబ్జా చేశాడంట. ఎక్కడ పెట్టారు, ఎక్కడ పెట్టారని అడుగుతుంది. ఎంతమందిని కొరికేవేలా? ఎంతమందిని కొరికేవేలా? ఏ కాంచనా వచ్చి నొక్కు. డబ్బులు. కాంచనా చంద్రముఖి మసాజ్ చేస్తుంది. ఏంట్రా ఇది? ఇన్ని రోజుల్లోనూ నేను ఒక్కడిని ఆర్టిస్ట్ కాదనుకున్నాను. బట్టలు ఉతకమంటే గాలిపటాలు ఎగరేస్తుంది. అయితే నిజమే, ఆడమగ కలిసే వచ్చారు, అదైతే తెలుస్తుంది. కాంచనా వెళ్ళరా సరే. నువ్వు కాంచనా? ఇదేంటి ఓకే అంటుంది? ఇదేంటి ఓకే అంటుంది? రియల్తో ఏంటండి చండాలంగా? ఈ కాంచిన గుడ్డ మొక్క కత్తిరిచ్చాయంటే కత్తిరి తీసుకురామంటే కత్తిరి తీసుకురావట్లేదు. ఒక్కసారి ఏమే నీ మేనరేజ్ ఒకసారి చెయ్యి. సార్ వీళ్ళు ముగ్గురికి విరక్త పుట్టిందంట, బయటకు వెళ్తారు, పర్మిషన్ ఇమ్మంటున్నా. అంత ఈజీగా వెళ్ళిపోతారా? మీ ఉంగరం ఉంది కదా, ఆ ఉంగరం తీస్తే వెళ్ళిపోతారు. అంత ఈజీగా ఇచ్చేస్తావా? మరి ఏం కావాలి? ఎంటర్టైన్మెంట్ కావాలి. ఖుషి సినిమాలో భూమికలు గుర్తున్నారు కదా, ఆ పర్ఫార్మెన్స్ మీరు చేయాలి, మేము ఇక్కడ కూర్చొని చూస్తాం. ఒక్కొక్కరు పర్ఫార్మ్ చేయండి, ఎవరిది నచ్చితే అది బయటకు వదిలేస్తారు. ముందు చంద్రముఖి. మీరు నా ఉడుము చూశారు. ఉడుమా? ఉడుమా? మేము ఏ ఉడుము చూడలేదమ్మా, మమ్మల్ని వదిలే. లేదు మీరు చూశారు. మేము చాలా చూసాం. ఏం చూసామో చెప్పండి. లేదు మీరు చూశారు. చూసావు. ఇది ఎవడైనా చూస్తాడు అసలు? ఇది ఎవడైనా చూస్తాడు అసలు? లేదు మీరు చూశారు. మేము చూడలేదు. నేను చూసాను. నేను చూసాను ఒప్పుకున్నా, కానీ ఈ ఏజ్ లో ఏంటది? ఏంటి క్వాలిటీ లేదు, ఏమీ లేదు అసలు. ముడతలు 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 అన్ని. మీ నన్ను అడుగు చూస్తున్నా. చూసాం, నిజంగా చూసాం, నిజంగా చూసాం. నేనైతే కరెక్ట్ చూడలేదు. ప్లీజ్ ఒకసారి. అలా ఒక అమ్మాయి నడుము ఎలా చూస్తారండి? అందులో నువ్వు నన్నేం చేయలేవురా. నేను చూసా కూడా ఏం చేయలేవురా. నాకు చెప్పాల్సింది నీకు చెప్పింది. కాంచనా నువ్వురా. నడుము చూసావు. అది
నడుమ అది నానక్రాంగూడ రోడ్డు అంత ఉంది, అది ఎవడైనా చూస్తారు అసలు? పవిత్ర ఇలారా వెనక్కి వెళ్ళా, నువ్వేం చూసావు ఇప్పుడు? మావా అల్లుడు నాకు ఎందుకో తెలియకుండా మంచి మంచి పాటలు వస్తున్నాయి మావా, మంచి అది వెంటనే పాడేద్దాం అనుకుంటున్నాను. ఇలా కాదు, మనం ఆ సెటప్ వేసుకొని కొంచెం. నాకు కూడా వచ్చేస్తున్నాయి పాటలు. సెటప్ ప్లీజ్. సెటప్ తెప్పించానమ్మా. అరే రికార్డ్ చేయి. ఆల్రెడీ రికార్డ్ చేసాను. ఏ ఛానల్కి ఇమ్మంటారు? మేము రాత్రి చేసినవి కాదరా, ఇప్పుడు చేసేవి రికార్డ్ చేయి. ఓహో అయ్యా, రాసుకో. దీనికంటే అదే బెటర్. ఇది రికార్డ్ చేయకండి, ఇది రికార్డ్ చేయండి. ఒక సిచ్యువేషన్ వచ్చింది మా చెప్పాడు. ఈ పల్లెలో ఉంటారు కదా, వాళ్ళకి ఆ పంటలు సరిగ్గా పండక, డబ్బులు లేక వాళ్ళు పట్నం వెళ్ళిపోతున్నప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చింది మావా. ఒక సాంగ్ ఒకసారి పెట్టు. స్కేల్ ఎంత? స్కేల్ చిన్నది 5 రూపాయలు, పెద్దది 10 రూపాయలండి. ఆ పంటలు సరిగ్గా పండక పట్నం వెళ్ళిపోతున్నారు. ఆ టైంలో సాంగ్ పోదాం పట్నం పోదాం పంటలు లేవు డబ్బులు లేవు పోదాం పట్నం పోదాం. ఎలా ఉంది? కచ్చా బాదం సార్. వాళ్ళు బాధల్లో ఉంటే నీకు బాదం కావాలరా బొకడా? సింగర్స్ ని పిలుద్దామా? ఎవరు వచ్చారు? బాయ్స్ లేడీస్ ఇద్దరు వచ్చారు సార్. బాయ్స్ ఎందుకురా సరిగ్గా పాడరు, లేడీస్ ని పిలిపించు. అందమైన బామలు లేత మెరుపు తీగలు పుట్టుకుంటే మాసిపోయే కిన్నెల అందాలు. మీరేనమ్మా ట్రాక్ పాడడానికి వచ్చిన లేడీస్? సరిగమలు అన్ని నేర్చుకున్నాను సార్. అమ్మగారు ఏం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్ సార్. అది కాదమ్మా, మీరు ఇంత లావు అవుతున్నారు కదా, తినడానికి ఏం చేస్తుంటారంట? మీరు ఎంతమంది అమ్మా? మేమిద్దరం సార్. నాన్నగారు ఏం చేస్తుంటారు? డ్రైవర్ సార్. మీరెంతమంది అమ్మా? సార్ మేము 18 మంది సార్. సార్ మా నాయన ఏం చేస్తారు అడగరా సార్? 18 మంది అన్నారు కదమ్మా, నాన్నగారు ఏం చేస్తుంటారు ఐడియా? సార్ నాకు ఒక ఆఫర్ ఇవ్వండి సార్ ప్లీజ్. కష్టం మేడం. ఎందుకు సార్? కష్టం మేడం. ఎందుకు సార్? కష్టం మేడం. అక్కడ రండి అమ్మా. అమ్మా మీకు లవ్ గివ్ ఏమన్నా ఉందమ్మా? ఉంది సార్. ఏంటది? అతనే నా శ్వాస సార్. మరి ఆక్సిజన్ ఏం చేస్తుందమ్మా? అంట్లు తోముకుంటుందా? చెప్పమ్మా చెప్పేసేయ్ అంటుంది. ఈ ఒక్క నిమిషం. మొహమాటం. ఈ చెప్పమ్మా సాంగ్ విన్నప్పుడు నాకు మామకి ఉన్న సంబంధం గుర్తొచ్చింది. నేను మామ ఒక రోజు ఆ బీచ్ లో కూర్చొని ఉండగా, ఆ రోజు నేను రాలేదు కదా. నువ్వు కాదు మా మామ సుబ్బారావు మామ మేమిద్దరం అలా కూర్చొని ఉండగా మామ ఒక అమ్మాయిని గోకాడు. ఆ అమ్మాయి వెళ్ళిపోతా ఉంది. ఏంటి ఏం చెప్పకుండా వెళ్ళిపోతుంది, చెప్పమ్మా అన్నాడు మామ. అప్పుడు వెంటనే ఆవిడ చెప్పేసింది. అక్కడ వచ్చింది ఇది, చెప్పమ్మా చెప్పేసేయ్. తర్వాత తప్పమ్మా అదేలా వచ్చింది సార్? అది నేను చెప్పా. మామ ఇవన్నీ తప్పమ్మా. శ్వాసలో చేరుతా ఉంటాదే గాలి గాంధర్వం అవుతా ఉండదో. ఎవర్రా ఇది? నువ్వు ఎంచుకున్న పాట ఏంటి, దాని రాగం ఏంటి? ఒక పాటకు ఒక నిర్దిష్టత ఉంటుంది, అది కూడా తెలియదా నీకు? నిన్ను ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటా, అక్కడికి రావు, ఇక్కడే తగలడతావు. తీసుకెళ్దాము నువ్వు కాదు. అల్లుడు అమ్మాయి ఎవరు చాలా బాగుంది. ఆ గుడ్డది ఇలాంటివి చూసినప్పుడే మామ నేను అప్పుడప్పుడు మురిచిపోతుంటాం. ఇందాక నుండి చూస్తున్నా పట్టుకుపోతా అంటున్నారు కదా, నన్ను పట్టుకోబండి అయ్యా. కొడితే ఇంటికి వెళ్ళవు, నువ్వు కొట్టకపోయినా కూడా ఇంటికే వెళ్ళలే. అబ్బాయిలు ఎవరైనా వచ్చారా? నమస్కారం సార్. మీరు ట్రాక్ పాడడానికి వచ్చారా? అవును సార్. ఆమని పాడవే. ఆపే. ఈ పాట ఏ సినిమాలోది? ఇది గీతాంజలి సినిమాలో సార్. మంచు కురుస్తున్నప్పుడు వచ్చే పాట కదా? అవును సార్. ఆ మంచు ఏ టైం కురిసింది? అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలం సార్? సరే, ఆ పాటలో ఆమని గారు ఏం చేస్తుంటారు చెప్పు. ఆ పాటలో ఆమని ఉంటారు సార్, వేరే హీరో. ఆమని గారే ఉంటారు. వెంకటేష్ గారు ఎంత బాగా చేశారు సినిమాలో. సార్ దాంట్లో నాగార్జున గారు సార్. నాగార్జున గారు 1 చేశారు, పార్ట్ 2 వెంకటేష్ గారు చేశారు.
మీరు ఇక్కడ ఉంటే డ్రమ్స్ ఎవరు వాయిస్తున్నారు నాకు అర్థం కాలేదు. జీన్స్ ట్రాక్ 500, కాటన్ ట్రాక్ 300, మామా ట్రాక్ 500. మీరు పాడిన ట్రాక్లకి మొదటి ట్రాక్ 500 అన్నారు కదా, ఆ ట్రాక్ ఇది. 700 అన్నారు కదా, ఆ ట్రాక్ ఇది. 1000 రూపాయల ట్రాక్ ఇది. కొంచెం కష్టం ఉండదని అడ్జస్ట్ అయిపో.